శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జయ దుర్గామాత. అందరూ కూడా ఎలా ఉన్నారండి? అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని ఆ అమ్మవారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. గృహంలో దైవశక్తి ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన సూచనలు మనకు కనిపిస్తాయి. కానీ అవి మనకి తెలిసి తెలియక మనము అంతగా పట్టించుకోము. దానికి కారణం ఏమిటంటే దైవశక్తి ఉండడం వల్ల ఆ సూచనలు మనకు కనిపిస్తాయి. కానీ దైవశక్తి ఉన్నది అన్న విషయం మనకు తెలియదు. అది ఏమిటి, ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి జై దుర్గా మాత లేదా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మనసుకు శాంతిని ఇచ్చే 6 ముఖ్యమైన దైవ సూచనలు ఇవేనండి. అవేమిటో తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది కదా. ఎక్కడెక్కడో తిరిగి మీ సమస్యకు పరిష్కారం దొరకకపోతే శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మున్రాజు గారు. ప్రేమ, పెళ్లి, వివాహం, ఉద్యోగం, స్త్రీ పురుష వశీకరణ, భార్య భర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, మీ సమస్య ఏదైనా గురూజీ మీ సమస్యను అమ్మవారి దగ్గర పెట్టి పూజించి ఫోన్ కాల్ ద్వారానే శాశ్వత పరిష్కారం చూపిస్తారు. ఇలా గురూజీతో మాట్లాడిన ఎంతో మంది వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరికి కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నారు. గురూజీ ఫోన్ నంబర్ 9247720344. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యకు తగిన పరిష్కారం తప్పకుండా చూపిస్తారు. ఇంకా మొదటి సూచన వచ్చేసరికి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండడం. ఇంట్లో ఎప్పుడు గొడవలు లేకుండా ఇంట్లోకి వెళ్ళగానే మనసుకు శాంతి కలిగితే అది దైవశక్తి ఉన్నట్టు అర్థం. చాలా మంది ఇంట్లో వెళ్ళగానే గజిబిజిగా, చిందరబందరగా, గొడవలతో ఉంటారు. అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా దైవశక్తి అనేది ఉండదు. ఎప్పుడూ కూడా మన ఇల్లు పాజిటివ్ గా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు లేకుండా ప్రేమ, గౌరవంగా ఉంటే దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఇంట్లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి అక్కడ పాజిటివ్ ఫీలింగ్ ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. సహజంగా వచ్చే మధురమైన సువాసన. కొన్ని ఇళ్లలోకి వెళ్ళగానే నార్మల్ గానే ఒక మంచి సువాసన అనేది వస్తుంది. అక్కడ కూడా దైవశక్తి ఎక్కువగా ఉంటుందండి. ఎలాంటి అగరబత్తి, పూలు లేకపోయినా కొన్ని ఇళ్లల్లో ఒక మధురమైన వాసన వస్తుంది. అక్కడ మంచి పాజిటివ్ గా ఉండి దైవశక్తి అనేది అక్కడ తప్పనిసరిగా ఉంటుంది. ఇది మన మనసుకు ప్రశాంతతని ఇచ్చి దైవశక్తి ఉందని చూపించే ప్రతిభ. అలాగే మనం పూజ చేసే సమయంలో దీపం స్థిరంగా వెలగడం. కొన్ని ఇళ్లల్లో కొంతమంది పూజ చేసినప్పుడు, దీపారాధన చేసినప్పుడు దీపం అనేది స్థిరంగా వెలగదు. అక్కడ దైవశక్తి సరిగా ఉండదండి. ఏ ఇంట్లో అయితే దీపం నిత్యం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో దైవశక్తి తప్పనిసరిగా ఉంటుంది. దీపం చిమచిమలాడకుండా ప్రశాంతంగా వెలిగితే అది మంచికి సంకేతం అని అర్థం. దీపం వెలుగు మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మన జీవితంలోకి తెస్తుంది. అలాంటి స్థిరమైన దీపం దైవానుగ్రహానికి మన జీవితంలో ఒక సూచనండి. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళలో మంచి మంచి ఆలోచనలు పెరగడం, ఇది కూడా దైవశక్తిని సూచిస్తుంది. కొంతమందిలో కోపం, అసూయ, ద్వేషం ఎక్కువగా ఉంటాయి. అవన్నీ తగ్గి సహనం, దయ, ప్రేమ పెరుగుతుంటే గొప్ప దైవశక్తి ఉన్నట్టు భావించాలి. ఇలాంటి ఇంట్లో ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళ పిల్లలు కూడా మంచి సంస్కారంతో ఎదుగుతారు. ఇంకా పూజలు, భక్తిపై సహజమైన ఆసక్తి పెరగడం. చాలా మంది పూజలు చేయరు. దేవుని అంటే ఏమిటో తెలియదు, దైవశక్తి ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి వారిలో మార్పు వచ్చి వాళ్ళు పూజలు చేయడం, దైవాన్ని ఎక్కువగా నమ్మడం, మరి కొంతమందికి చెప్పడం, ఇది కూడా దైవశక్తిని ఉందని అర్థం అండి. ఎవరు పూజ చేయకపోయినా, పూజ చేయమని బలవంతం పెట్టకపోయినా పూజ చేయాలనిపించడం, ఆలయాలకు వెళ్ళడం, మంత్రాలు వినాలనిపించడం అక్కడ దైవశక్తి ఉందని అర్థం అండి. ఎవరిళ్ళల్లో అయితే నిత్యం పూజ చేస్తూ దేవుని ఆరాధిస్తూ దేవాలయాలకు వెళ్తూ ఉంటారో అక్కడ దైవశక్తి తప్పనిసరిగా ఉంటుంది. ఇది మనసుకు శాంతిని కూడా కలిగిస్తుంది. అలాగే మన జీవితాలలో కూడా ఎన్నో మార్పులను తీసుకువస్తుందండి. ఇంకా అనుకోకుండా శుభ పరిమాణాలు జరగడం. అక్కడ కూడా మనం అనుకోకుండా జరిగిందంటే అక్కడ దేవుని ఆశీస్సులు ఉండబట్టే మనకి అనుకోకుండా ఏదో ఒక శుభం అనేది జరుగుతుంది. మనం అనుకున్న పనులు సులభంగా పూర్తవడం, అడ్డంకులు తొలగడం, శుభవార్తలు వినడం, ఇవన్నీ కూడా దైవకృప ఉన్నట్టే మనకి తెలియపరుస్తాయి. అంటే మనకు కనబడిన శక్తి మనకు తోడుగా ఉందని నమ్మకాన్ని మన జీవితంలో పెంచుతాయి. మనకి ఇవన్నీ జరగాలంటే ఇంట్లో పూజ స్థలం ఆకర్షణీయంగా, శుభ్రంగా ఉండాలండి. పక్షులు, గోరువంకలు ఇంటి చుట్టూ తిరిగితే చాలా మంచి జరుగుతుంది. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్ళాలి, కానీ బాధపడుతూ మాత్రం తిరిగి వెళ్తే అది మనకే మంచిది కాదు. అలాగే నిజమైన దైవశక్తి అంటే బయట కనిపించే అద్భుతాలే కాదు, మన మనసు శుభ్రంగా ఉండడం, మనం మంచి పనులు చేయడం, ఇతరులకు సహాయం చేయడం, మనం ఎటువంటి కలష్మం లేకుండా ఉండడం, ఏదైనా సరే మంచి పని చేసేటప్పుడు మనం ముందు ఉండాలి. మనం ఎవరి జీవితంలో కూడా చెడును అనేది కోరుకోకూడదు. అలా కోరుకుంటే మన జీవితంలో దైవశక్తి అనేది అస్సలు ఉండదు.
మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో, ఎదురోళ్ళకి మంచి చేయాలనుకుంటామో, మన జీవితంలో కూడా మంచి తప్పనిసరిగా జరుగుతుంది. మరిన్ని ఇటువంటి డివోషనల్ టిప్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ.